4 years బ్యాక్ పెళ్లి అయింది సార్. నా హస్బెండ్ చాలా అంటే చాలా మంచివాడు సార్. అసలు నేను తగ్గదాన్ని కాదు సార్. అసలు కిట్టి పార్టీ అని చెప్పేసి ఇంకా డాన్స్ వేసుకోవడం, సో అట్లా పేకాట ఆడదాము, దీని వల్ల మనం డబ్బులు పెట్టుకుని ఆడొచ్చు అని చెప్పారు. అయితే ఒక రోజు ఒక 50,000 పెట్టి నేను కూడా ఆడాను. నాకు ఆశ కాస్త కొంచెం ఎక్కువైపోయి నేను ఆ 4 lakhs కి 2 lakhs పెట్టడం, 3 lakhs పెట్టేసరికి ఉన్నదంతా పోయి నేను ఇంకా దానిపైన 10 లక్షలు అప్పైపోయాను సార్. దాన్ని ఎలా తీసుకోవాలో తెలియక అందులో ఉన్న ఒక అక్క నాతో చెప్పారు, సో మనం ఇలా ఒక దగ్గరికి వెళ్దాము, వాళ్ళు హెల్ప్ చేస్తారు అని చెప్పినప్పుడు అక్కతో పాటు నేను బయటికి వెళ్ళాను సార్. ఓ మై గాడ్. సో తాకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఈ ఆఫర్ ఇచ్చుంటే కనుక నువ్వు ఇలా రా మాతో పాటు అంటే కూడా వెళ్ళుండేదాన్ని. అవును సార్, వాళ్ళతో పాటు 1-2 సార్లు వెళ్ళాను సార్. నేను ఒక స్టేటస్ పెట్టాను, సో ఆ స్టేటస్ అతను చూసి ఆయన నా ఫొటోస్ అవన్నీ నాకు పంపించి మళ్ళీ ఒకసారి నా దగ్గరికి రా అని పెట్టాడు సార్. ఎవరు ఆ పాతోడే? ఇప్పుడు ఒక లేడీ అనగానే అందరూ వచ్చేస్తారు మేడం. లేదు లేదు, నా బాధ ఎవరు అర్థం చేసుకోరు మేడం. పూర్తిగా అర్థం చేసుకున్నామండి. తను ఎన్ని తప్పులు చేసిందో తెలుసా సార్ మీకు? స్నానంకి వెళ్ళినప్పుడు నేను వాట్సాప్ చూస్తే తన ఫొటోస్ రావడం ఏంటి ఇది అని చెప్పేసి అప్పుడు గట్టిగా అడిగితే అప్పుడు చెప్పాల్సి వచ్చింది. ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తాదని చెప్పేసి ముందే వేసిన డ్రామా సార్, అంతే. తప్పు తెలుసుకుందా? లేదు సార్, తప్పు తెలుసుకోలేదు సార్. నాకు తప్పు తెలిసిందని తెలుసుకుందా చెప్తుంది, అంతే సార్. ఆ రోజు తను స్నానంకి వెళ్ళకపోయినా లేదా తన ఫోన్ నేను చూడకపోయినా ఈ తప్పు ఇప్పటికి కూడా నాకు తెలిసేది కాదు కదా సార్. నా కళ్ళకి ఇంకా గంతలే ఉండేది కదా. నీకు ఒక ముళ్ళు కాదు, చాలా ముళ్ళు కూర్చుకున్నాయి. అప్పుడే చెప్పుకుంటే సింపుల్గా అప్పు తీర్చి ఉండేదానండి. శీలాన్ని తాకట్టు పెట్టి అప్పు తీర్చవలసిన అవసరం లేదు అని నువ్వు అనేటటువంటి మాటలకి నా నోరు జిప్పుడు. ఏం చేయలేను. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఎవిస్ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, ప్రశాంతి అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేస్తుంది. తెలిసి తెలియక చేసిన ఒక చిన్న పొరపాటు ప్రశ్నార్థకం అయిపోతుంది తన జీవితం, తన మనుగడికి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక అమ్మాయి మనకి మెయిల్ చేస్తుందండి. పేరు ప్రశాంతి. ప్రశాంతి. ఎస్ డాక్టర్ గారు, ఒకసారి మరి ప్రశాంతికి కాల్ చేయమంటారా? చేయండి మేడం. ఎస్. హలో. హలో, నమస్తే అండి, ప్రశాంతి గారండి. ఏంటండి? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. రైట్, నాతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడండి. ఓకే మేడం, మాట్లాడండి. నమస్తే ప్రశాంతి. ఎవరిదమ్మా సమస్య? ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు సార్. అంటే నేను చేసిన తప్పు అసలు బయటకు చెప్పుకోలేనిది సార్. ఏమైందమ్మా? అంటే నాకు 4 years బ్యాక్ పెళ్లి అయింది సార్. నా హస్బెండ్ చాలా అంటే చాలా మంచివాడు సార్. సో ఆయనకు అసలు నేను తగ్గదాన్ని కాదు సార్. అసలు ఇంతకు ముందు మన కొండలో ఉండేవాళ్ళము. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ మన అమీర్పేట్ సైడ్ వచ్చేసాను సార్. నేను ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేశాను సార్. నా హస్బెండ్ ఏం చేశారంటే, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు నువ్వు అంతే మంచిగా అందరితో కలివిడిగా ఉండాలి, సో నేను నీకు ఫ్రీడమ్ ఇస్తాను అని చెప్పి నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు సార్. బట్ నేను దాన్ని చాలా మిస్యూజ్ చేసేసుకున్నాను సార్. మీ హస్బెండ్ ఏం చేస్తారు? తను సాఫ్ట్వేర్ సార్. పిల్లలు ఉన్నారమ్మా? లేరు మేడం, లేరు. ఇంకా మరి ఏమ్మా అంత సవ్యంగానే ఉంది కదా, ఏంటి స్వేచ్ఛని ఇవ్వటం, దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవటం అంటే? సార్ అదే నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావచ్చు. సార్ ధైర్యం చేసుకుని చెప్పండి అమ్మా. ఓకే సార్. అయితే ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ తీసుకున్నాం సార్ మేము. అంటే గేటెడ్ కమ్యూనిటీ లాగా అమ్మది? అవును సార్, అలానే తీసుకున్నాము. ఓకే. నేను వాళ్ళని చూసినప్పుడు వాళ్ళేమో అందరితో ఫ్రెండ్స్ తో చాలా కలివిడిగా ఉండేవారు. బట్ నేను ఓన్లీ జాబ్ కి వెళ్ళి వస్తున్నాను అని నా మనసుకి నాకు అనిపించి, నేను విలేజ్ లో ఉండొచ్చాను కదా సార్. సో వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ, ఫ్రెండ్స్ అందరు కలివిడిగా ఉండడము, సో కిట్టి పార్టీ లాంటివి చేసుకునేవాళ్ళు సార్. సో నాకు కూడా అందులో జాయిన్ అవ్వాలి అనిపించింది. కొత్త ప్రపంచాన్ని చూసావు. సో అయితే ఇంకా నా హస్బెండ్ కి చెప్పాను, నేను ఇట్లా కమ్యూనిటీలో వాళ్ళతోటి నేను ఇట్లా కిట్టి పార్టీకి వెళ్తానండి అన్నప్పుడు తను అన్నారు, సరే అమ్మా నీకు ఫ్రీ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళు అని చెప్పేసి చెప్పారు సార్. ఇంకా ఆయన రెడ్ సిగ్నల్ ఇచ్చేసారు కదా అని చెప్పేసి నేనేం చేసేదాన్ని అంటే జాబ్ కూడా వెళ్ళేదాన్ని కాదు.
ఆయనకేమో వెళ్తున్నాను చెప్పేదాన్ని. బట్ నేనేం చేశానంటే ఇంకెవ్రీడే వాళ్ళతోనే ఉండేదాన్ని సార్. నేను ఎవరు ఈ వాళ్ళు? నా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ సార్. అందరూ పెళ్ళైనటువంటి ఆడవాళ్ళేనా? అందరూ పెళ్ళి, నాకంటే పెద్దవాళ్ళే సార్. ప్రతిరోజు ఉంటాయమ్మా కిట్టి పార్టీలు? మేడం ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా కిట్టి పార్టీ అని చెప్పేసి ఇంకా డాన్స్ వేసుకోవడం ఇట్లా చాలా ఉన్నాయి మేడం అందులో. కిట్టి పార్టీస్ వరకు ఓకేనమ్మా, కానీ మరీ ఉద్యోగాలు మానేసి ఎక్కడికి వెళ్లకుండా అంత ఆ స్థాయి కిట్టి పార్టీలు చేసుకుంటారా మీ కమ్యూనిటీలో? అదే సార్, నాకు ముందు తెలియలేదు సార్. ఇదే హ్యాపీనెస్ ఇదే అనుకున్నాను నేను. ఏంటంటే కిట్టి పార్టీలో గేమ్స్ ఆడతాం మేడం. సో అట్లా పేకాట ఆడదాము, దీని వల్ల మనం డబ్బులు పెట్టుకుని ఆడొచ్చు అని చెప్పారు. అయితే ఒక రోజు ఒక 50,000 పెట్టి నేను కూడా ఆడాను. తీసుకెళ్లి అందులో పెట్టేశాను సార్. ఒక్కసారి పెట్టేశాను. ఉష్కాక లేదు సార్, ఫస్ట్ టైం నాకు 50,000 ఇంకా నాకే అదనంగా వచ్చాయి. తను పెట్టిన దానికి తనకు వచ్చింది మళ్ళీ రిటర్న్. ఇప్పుడు ఇంకా నాకు కూడా ఏమనిపించింది అంటే ఏ జాబ్ కి వెళ్ళడం ఎందుకు, ఇక్కడ ఏదన్నా ఎంటర్టైన్మెంట్ అవుతున్నాను, నాకు ఇంకా డబ్బులు కూడా వస్తున్నాయి అని నేను కూడా ఏం చేశానంటే ఎవ్రీ 2 weeks కి వెళ్ళడము. అట్లా నేను ఇందులోనే దగ్గర ఒక 4 lakhs సంపాదించేసాను సార్. మరి వాళ్ళెవరో తలబాదుకుంటారు, నీకు ప్రాబ్లం ఏంటి? నాకు ఆశ కాస్త కొంచెం ఎక్కువైపోయి నేను ఆ 4 lakhs కి 2 lakhs పెట్టడం, 3 lakhs పెట్టేసరికి ఉన్నదంతా పోయి నేను ఇంకా దానిపైన 10 లక్షలు అప్పైపోయాను సార్. నీదే పెట్టావా, మీ ఆయన కూడా పెట్టావా? నా హస్బెండ్ గోల్డ్ కూడా కొంచెం ఉంటే అది కూడా పెట్టాను, కొన్ని మా ఎంగేజ్మెంట్ రింగ్ ఉంటే అది కూడా పెట్టాను. కానీ ఇంకా నాకు సరిపోలేదు సార్, అంటే నేను అది తీర్చలేకపోయాను. ఆ తర్వాత స్టార్ట్ అయింది సార్. అంటే ఏంటంటే నా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ కూడా వచ్చేవారు సార్ అప్పుడప్పుడు. ఎలా చెప్పాలి సార్ ఇది? అయ్యో ఏంటమ్మా? అసలు నా హస్బెండ్ నేను ఇంత మోసం చేస్తాను అనుకోలేదు సార్. 10 లక్షలు అప్పులు పాలయ్యావు, ఓకే. 10 లక్షలు అప్పు దాన్ని ఎలా తీసుకోవాలో తెలియక అందులో ఉన్న ఒక అక్క నాతో చెప్పారు. సో మనం ఇలా ఒక దగ్గరికి వెళ్దాము, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే నీకు హెల్ప్ చేస్తారు అని చెప్పినప్పుడు అక్కతో పాటు నేను బయటికి వెళ్ళాను సార్. ఓ మై గాడ్. ఇప్పుడు అక్క ఉండి ఒక 4 అయితే కల్పించారు. వాళ్ళు నాతో మాట్లాడారు, మంచిగానే మాట్లాడారు. కానీ సో వాళ్ళు తాగుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే తాగు బాగుంటది అని చెప్పేసి నాకు కూడా డ్రింక్ ఇచ్చారు. నేను ఎప్పుడు తాగలేదు కాబట్టి ఎలా ఉంటుందో ట్రై చేద్దామని తాగేసాను సార్ నేను కూడా. సో అలా తాగేసిన తర్వాత నాకు తెలిసే చేశాను సార్. వాళ్ళతో పాటు వెళ్తే డబ్బులు ఇస్తున్నారు సార్. ప్రొహుండే చేసావు, ఏం తాగిన మత్తులో అయితే ఏం చేయలేదు నువ్వు? లేదు సార్, నేను ప్రొహుండే చేశాను. సో తాగకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఈ ఆఫర్ ఇచ్చుంటే కనుక నువ్వు ఇలా రా మాతో పాటు అంటే కూడా వెళ్ళుండేదానివి. అవును సార్, వాళ్ళతో పాటు 1-2 సార్లు వెళ్ళాను సార్ నేను. వెళ్ళిన తర్వాత నా అప్పు అంతా అయిపోయింది, అంతా క్లియర్ అయిపోయింది సార్. ఇంకా తర్వాత ఇంకా నేను కిట్టి పార్టీస్ కూడా వెళ్ళడం మానేశాను. అంటే 50 లక్షలు అప్పు ఉండుంటే కనుక 10 సార్లు వెళ్ళుండేదాను కదమ్మా. వెళ్ళుంటదేమో సార్. అయినా కానీ ఒకసారి వెళ్తేనేంటి 100 సార్లు వెళ్తేనేంటి, తప్పే. అట్లీస్ట్ నువ్వు నిజాయితీగా ఒప్పుకున్నావు, తాగిన మత్తులో కాదు సార్ స్పృహ ఉండే చేశానని చెప్పి ఒప్పుకున్నావు. ఎనీవే 6 months బ్యాక్ ఇది జరిగింది సార్. ఇంకా వాళ్ళతో కూడా నేను ఏం కాంటాక్ట్ లో లేను. నీ భర్త బంగారం కాదమ్మా దేవుడు. అంటే ఏ స్థాయి స్వేచ్ఛని ఇచ్చాడు, అంత స్వేచ్ఛ ఇచ్చేటటువంటి భర్తలు ఉంటే మీరు ఎక్కడికి ఎదిగిపోవచ్చమ్మా. అసలు నువ్వు ఎదగలేదు, దిగజారిపోయావు కదా భయంకరంగా. సో అప్పు తీరిపోయిన తర్వాత నీకు కనువిప్పు వచ్చిందమ్మా. జరిగి 6 months అవుతుంది సార్. ఒక ఫైన్ డే నేను ఒక స్టేటస్ పెట్టాను సార్. సో ఆ స్టేటస్ అతను చూసి ఆయన నా ఫొటోస్ అవన్నీ నాకు పంపించి నువ్వు మళ్ళీ ఒకసారి నా దగ్గరికి రా అని పెట్టాడు సార్. ఎవరు ఆ పాతోడే? అవును సార్, ఒక 10 days బ్యాక్ పెట్టినప్పుడు ఆ రోజు నా హస్బెండ్ ఇంకా వెళ్ళలేదు ఆఫీస్ కి. సో నేను స్నానంకి వెళ్ళినప్పుడు తను నా ఫోన్ చూసాను. బ్లాక్ చేయాల్సింది నంబర్స్, బట్ నేను అలానే వదిలేసేసరికి తన పిక్స్ చూసి మరి ఏమనుకున్నాడో తెలీదు. నువ్వు నాకు కావాలి మళ్ళీ ఒకసారి రా నాకు అనేసి ఫొటోస్ అన్ని పెట్టి నన్ను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు సార్. పలానా అమ్మాయి ఈ రేటుకి అవైలబుల్, తప్పుగా అనుకోకమ్మా, పలానా అమ్మాయి ఈ రేటుకి అవైలబుల్ రా అని చెప్పి ఒక ఎదవెళ్ళి ఎంతమందికి ప్రచారం చేశాడో ఏం తెలుసు? నీ నెంబర్ ఎంతమంది దగ్గర ఉందో మీ భర్త చూశాడు. తర్వాత ఏమైందమ్మా? చూసి నన్ను ఏమనలేదు సార్. నాకు అదే చాలా పెయిన్ఫుల్ గా ఉంది సార్. కనీసం నాతో ఒక మాట కూడా మాట్లాడలేదు. తర్వాత ఒక 2 days తర్వాత ఇంక నువ్వు నాకు వద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. నార్మల్ గా అయితే ఎవరైనా పేరెంట్స్ ని పిలిచి
నీ అమ్మాయి ఇలా చేసిందని చెప్తారు. బట్ నా హస్బెండ్ ఎవరికి చెప్పలేదు సార్. తను అంటున్నప్పుడు నేను తీసుకోలేకపోతున్నాను సార్. నా వల్ల ఇదంతా అయింది. బట్ నా హస్బెండ్ నాకు కావాలి సార్. ఎలాగమ్మా కావాలి అంటే, ఇప్పుడు మేమేమని చెప్పాలి మీ భర్తకి? ఏం చెప్తే కనుక ఏ మగాడు క్షమిస్తాడు? కిట్టి పార్టీలకి వెళ్ళి అప్పులు పాలైనటువంటి భార్య ఈరోజు ఆ అప్పులు తీర్చేటటువంటి ప్రయత్నంలో తెలిసి తెలియకుండా కళ్ళు మూసుకుని చేసినటువంటి తప్పు అని చెప్పాలా? ఒకసారి చేసిందని చెప్పాలా? 2 సార్లు చేసిందని చెప్పాలా? అప్పు తీరేంత వరకు చేసింది, ఆ తర్వాత చేయలేదని చెప్పాలా? తెలియక కాదు, తెలిసి చేసిన తప్పని చెప్పాలి. తనే చెప్తోంది. మేడం ఏదో చేసి మాట్లాడండి మేడం ప్లీజ్. అమ్మా ఏదో ఒకటి చేసి కాదమ్మా, అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది ఈ వేదిక అని చెప్పాం. కానీ మరీ తెలిసి తప్పు మీద తప్పులు చేసేసి నువ్వు తప్పు అనే పరిధిలోంచి నేరం అనే పరిధిలోకి వెళ్ళిపోయావు. అసలు తనతో మాట్లాడి విషయం చెప్దామని చాలా ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు సార్. ఎలా దొరికేవు అనేది ఇక్కడ సమస్య కాదు. నీ అంతూ నువ్వు వెళ్ళి చెప్పుంటే కనుక ఈ వేడు కొద్దిగా తగ్గి ఉండేదేమో. కానీ అసలు ఇంత లోతుగా ఒక తెలివైనటువంటి ఆడపిల్ల ఒక ల్యాబ్ టెక్నీషియన్ జాబ్ చేసి ఎందుకు ఇన్ని తప్పులు? ఆదిలోనే నువ్వు ఆగిపోయి ఏమంటే తెలుసో తెలియక ఇందులో దిగే నీ ఊబులో 1,00,000 2 లక్షలు అప్పు అయ్యింది, మీరు పెద్ద మనసు చేసుకుని తీర్చండి, బుద్ధి గడ్డి తిని ఈ తప్పు ఎప్పటికీ చేయను అనేటటువంటి మాట అంటే కనుక అంత దేవుడి లాంటి భర్త నిన్ను క్షమించడా? నీ అప్పు తీర్చుండేవాడు కదా? ఇంత ఏదో పని చేయవలసినంత అవసరం ఉందా? నేను మెంటలమ్మ నీకు. ఎందుకు తప్పు చేసావని తిడితే తిట్టేవాడు. మరియు ఇలానా ఒక పక్క నుంచి బంగారం అంటున్నావు, దేవుడు అంటున్నావు, ఇటువంటి మగాడు ఎక్కడ దొరకడు అంటున్నావు. ఇప్పుడు ఆ బంగారం లాంటి మగాడికి జీర్ణించుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో? అదే ప్రేమ నువ్వు పొందగలవా? అదే స్వేచ్ఛను నువ్వు పొందగలవా? ప్లీజ్ సార్, నేను మిమ్మల్ని చూసి మీరు కలుపుతారని ఒక నమ్మకంతో కాల్ చేస్తాను సార్. ప్లీజ్ లేకపోతే నేను చచ్చిపోతాను సార్. ఆయన తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు సార్. సార్ మాట్లాడండి సార్. నేను మాట్లాడితే తను నేను స్టేజ్ లో కూడా లేరు. ఇప్పుడు చేయాల్సిన తప్పులు ఒకటి కాదు, ఆప్షన్ లేదు. ఇక్కడ నువ్వు చేసినటువంటి దానికి శిక్ష ఏంటి మరి? నేను కూడా క్షమించండి అనేది ఒక్క పదమేనమ్మా. ఆయన తప్ప సార్. ఆయన నాతో ఉంటే సార్ నేను ఏ శిక్షణ అనుభవిస్తాను సార్. అతను నీతో ఉంటే కనుక ఏ శిక్షణ అనిపిస్తావు? పక్కన నువ్వు నిలబడినా, అటువైపు నిలబడినా ఏ ఫోన్లో ఏ మెసేజ్ వస్తుందో, ఏ ఏదో మెసేజ్ పెడతాడో అనేటటువంటి భయంతో ఉండాలి. ఎక్కడ రోడ్డు మీద పోతే కనుక పాత పరిచయంలో ఎవడు పలకరిస్తాడు అనేటటువంటి భయంతో ఉండాలి. అన్ని ఏరియాలో 0 చేసేసావు కదా. సిన్సియారిటీ అనే ఏరియాలో 0 చేసేసావు, నమ్మకం అనే ఏరియాలో 0 చేసేసావు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనే ఏరియాలో 0 చేసేసావు. అందు గురించి కొంతమంది మగాళ్ళకి పొరపాటును మేము చెప్తే తప్పు అనుకుంటారు, కానీ కొంతమంది మగాళ్ళకి చెప్పాలేమో, అరే మరి అంత స్వేచ్ఛను ఇవ్వకంటారా, ఇలాంటి భార్యలు ఉంటారు, జాగ్రత్తగా ఉండంటారా అని చెప్పాలేమో. ఒక్క అవకాశం సార్, మీరు మాట్లాడితే తను వింటారు సార్. ప్లీజ్ సార్, ఒక్కసారి మాట్లాడండి. నువ్వు కాలు మొక్కుతానంటున్నావు, చేయకపోతే చచ్చిపోతానంటున్నావు, అన్నీ నీ పాయింట్ ఆఫ్ వ్యూవే మాట్లాడుతున్నావు. కానీ అవతల మనిషి ఏం పడుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు? ఒకటమ్మా, ఒక సింపుల్ పాయింట్ నేను చెప్తాను. ఇటువంటి అంశాలు వినగానే చంప చెల్లు అనిపిస్తారు చాలామంది మగవాళ్ళు. కానీ ఆ మనిషి నిన్ను ఒక ప్రశ్న అడగకుండా, అతను చూసినటువంటి అంశాన్ని అడగకుండా 10 రోజుల పాటు కడుపులో దాచిపెట్టుకున్నాడంటే ఇంకోడైతే గుండె అయి చచ్చిపోతాడు. సింపుల్గా నీ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాడు. క్షమించేమనండి సార్, అతను లేకపోతే నేను చచ్చిపోతాను. మీ ఇద్దరు కలిసి ఉన్న తర్వాత అతను ఎలాగున్నా పర్వాలేదు, అతను ఏ శిక్ష చేసినా పర్వాలేదు. అది కాదు, అతను పడేటటువంటి బాధ ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడదాం. అసలు ఫస్ట్ మాట్లాడాలా లేదా అనేది ఒకసారి ఏం చేయగలరు. ఇప్పుడు మరీ ఇంత చేయలేదు మనం ఎప్పుడు కూడా. అటువైపు ఆడవాళ్ళకి చేయలేదు, ఇటువైపు మగవాళ్ళకి చేయలేదు. చాలా మంది ఆడవాళ్ళు అనొచ్చేమో, ఏమంటే మగవాళ్ళు తప్పులు చేసి ముందుకు వస్తే కనుక ఆడవాళ్ళగా మేము క్షమించేసి స్వీకరించాలి. అవును, ఇక్కడ నాకు ఒక అభిప్రాయం అనిపించింది. ఆ పిల్ల తను అంత ఏడుస్తున్నా కూడా సహజంగా ఇక్కడ కూర్చున్నందుకు ఒక అమ్మాయిని అయ్యుండి నాకు అయ్యో పాపం ఒక అమ్మాయి ఏడుస్తుంది అన్న ఫీల్ రావట్లేదు. ఎందుకంటే అతనికి ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి మీద కోపం రావటం వేరు, అసహ్యం రావటం వేరు. చూడమ్మా, మేము 2 దిక్కులో ఆలోచించాలి కదా. కేవలం నువ్వు ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు అని చెప్పు కాదుగా. ఇది 2 వైపులా సానుండేటటువంటి కత్తి లాంటిది. మాట్లాడతాం కానీ అతన్ని మేము బలవంతంగా ఒప్పించలేము. అవుట్కమ్ అనేది మేము డిసైడ్. సరే, ఒకసారి కనెక్ట్ చేస్తావా? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు, తను ఎక్కడున్నారు? సో మీరిద్దరు విడిపోలేదమ్మా? సారీ, కలిసే ఉన్నారు. ఏడు పాపి, ఒక 2 నిమిషాలు మేము చేసేది విను. పరిణామం గురించి ఆశపడద్దు. పరిణామం ఎలా ఉండొచ్చు అలా ఉండొచ్చు, దేనికన్నా ప్రిపేర్ అవ్వు. ఎందుకంటే ఈ వేదిక ఆ పరిణామం చూపెట్టకపోతే ఏ వేదిక ఆ పరిణామం చూపెట్టదు. కాబట్టి అల్టిమేట్ డెసిషన్కి మాత్రం రెడీగా ఉండు. ఫోన్ కలపమ్మా. హలో.
చెప్పండి. ఎక్కడున్నారు? ఎన్నో ఉన్నాయని చెప్పి ఏంటి ఎందుకు ఫోన్ చేసాం? తిన్నారా? బా నా గురించి ఆలోచించడం కూడా చేస్తున్నాను. చెప్పావా మీ అమ్మ వాళ్ళకి? అలా మాట్లాడకండి. నా తప్పైతే నేను ఒప్పుకుంటున్నాను కదా. చాలా రోజులు అవుతుంది మీరు నాతో వద్దు వద్దు, ఈ ఏడుపులు వద్దు. నాతో అస్సలు అవ్వట్లేదు. అసలు నేను భరించలేకపోతున్నా. నువ్వు మీ అమ్మ వాళ్ళని పిలిపించు. ప్లీజ్ పవన్, నాదే తప్పు. నేనే ఒప్పుకున్నాను కదా నాదే తప్పని. ఒక్క అవకాశం పవన్ నాకు ప్లీజ్. చేసేటి అన్ని చేసేసి ఒక్క అవకాశం అని చెప్పేసి అనడం అసలు ఇదేమన్నా కరెక్ట్ అనిపిస్తుందా నీకు? ఇప్పుడు దేనికి ఫోన్ చేసావు? పవన్ నీకు తెలుసు కదా పవన్, నేను లేకపోతే నేను ఉండలేను పవన్. నీతో ఉంటే నేను ఉండలేను, నేను బ్రతకలేను. నువ్వు లేకపోతే అసలు నేను ఉండలేను. నేను చేసిన తప్పే కాదనట్లేదు. లేదమ్మా లేదు, వద్దు వద్దంటే వద్దు. అసలు నీతో లైఫ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేను, ముందుకు ఆలోచించలేకపోతున్నా. మీ అమ్మలను పిలిపించు, మీ అమ్మలతోనే మాట్లాడతాను నేను. పవన్ గారు నమస్తే అండి, నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి, సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాం. సారీ, మేము బ్యాక్గ్రౌండ్లో మీ భార్యాభర్తల అంశాలు విన్నాము, కానీ ఏంటంటే ఈ తప్పని పరిస్థితిలో ఇలా చేయవలసి వస్తుంది. మీ భార్య గారు మాకు ఈమెయిల్ పంపించింది, తన పరిస్థితి ఏమీ బాగాలేదు, చావారు ఏవో అనేటటువంటి పరిస్థితిలో తను ఉంది. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిని మేము చూడలేదు వాస్తవానికి. ప్రశాంతి, ఇప్పుడు జరిగింది నీకు నాకు మధ్యలో ఉంది. ఈ రోజు నువ్వు తీసుకెళ్లి ఊరు మొత్తంలో పెట్టేసావు కదా. ఇదంతా ఏంటి? కాదు సార్, కావాలి నువ్వు వద్దంటున్నావు అని నేను సార్ వాళ్ళతో మాట్లాడాను. అసలు నీకు బయట పెట్టాలన్న ఇంటెన్షన్ తో కాదు పవన్, ప్రేమతో. పవన్ గారు నమస్తే అండి, నేను జయానండి సుమన్ టీవీ నుండి. మిమ్మల్ని ఏదో బయట పెట్టాలను అల్లరి చేయాలని లేదు మేడం. ఏంటంటే ఇప్పుడు ఒక లేడీ అనగానే అందరూ వచ్చేస్తారు మేడం. లేదు లేదు, నా బాధ ఎవరు అర్థం చేసుకోరు మేడం. పూర్తిగా అర్థం చేసుకున్నామండి. తను ఎన్ని తప్పులు చేసిందో తెలుసా సార్ మీకు? ఆ అమ్మాయి మీ ఎదుర్కొంటే ఏం ఒప్పుకుంది అనేది మీ మాటలో మీరు చెప్పండి. తను ఎప్పుడో ఆఫీస్ మానేసిందంట. ఆఫీస్ మానేసి ఏదో రమ్మీ గేమ్స్ ఆడేసి ఇంత లాస్ అయ్యాను. లాస్ అయిన తర్వాత నాకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక నేను నిన్ను అడగలేక సో అక్క వాళ్ళు వేరే ఒక అబ్బాయిలను పరిచయం చేస్తే వాళ్ళతో వెళ్ళి డబ్బులు తీసుకొని అప్పులన్నీ కట్టేసాం. ఇవన్నీ చెప్పింది సార్. ఇదంతా ఒక ఆల్మోస్ట్ ఒక 5-6 months బ్యాక్ జరిగిందంట సార్. నాకు మొన్న రీసెంట్ గా స్నానంకి వెళ్ళినప్పుడు నేను వాట్సాప్ చూస్తే తన ఫొటోస్ రావడం ఏంటిది అని చెప్పేసి అప్పుడు గట్టిగా అడిగితే అప్పుడు చెప్పాల్సి వచ్చింది. లేదు పవన్, నీకు చెప్తామని నేను చూసాను కానీ నాకు ధైర్యం అమ్మా ఓకే ప్రశాంతి, నువ్వు ఇక్కడ మాట్లాడటానికి లేదు, ఎందుకంటే చెప్దాం అనుకున్నానే కానీ 6 నెలలు బట్టి చెప్పలేదు నువ్వు. ఓకే, అది ఒక్క సందర్భంలో చెప్పుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం, అతని అభిప్రాయం. ఇప్పుడు వీళ్ళ అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇదంతా బయటపడి ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తాదని చెప్పేసి ముందే వేసిన డ్రామా సార్, అంతే. అయ్యో అట్లా కాదు, ఒక సలహా కోసం మాత్రమే డాక్టర్ గారు చెప్పే సలహా తీసుకుందామనే మమ్మల్ని అప్రోచ్ అయిందమ్మా, అంతే తప్ప మిమ్మల్ని అల్లరి చేయాలనో మిమ్మల్ని బెదిరించాలనే ఉద్దేశం ఉన్నట్లయితే మాకు అనిపించట్లేదు. ఏం కళ్యాణ్ పవన్, ఇప్పుడు నీ పొజిషన్ ఎంత క్రిటికల్గా ఉందో, ఇందాక నేను అమ్మాయితో ఒక మాట అన్నాను, ప్రశాంతి బాధితులు ఎవరు ఇక్కడ, నువ్వు బాధితురాలువా అతను బాధితురా? ఎస్, నీకు నువ్వుగా బాధితురాలు అనుకుని నా భర్తతో నన్ను కలిపేసేయండి, గతం గత అన్నట్టు వదిలేసేయండి నన్ను, అంత సింపుల్గా అయినంత ఈజీ కాదు. అక్కడ ఉండేటటువంటి అతని పొజిషన్లో అతని స్థానంలో నిలబడి ఒక 10 నిమిషాలు ఆలోచించమ్మా అని చెప్పావు. ఈరోజు ఏం చెప్పి మిమ్మల్ని ఓదారిస్తాం, ఏం చెప్పి గతాన్ని వదిలేయమంటాం, ఏం చెప్పి ఇదివరకట్లా నీ భార్యని స్వీకరించరా బాబు అని నీకు చెప్తాం. కానీ నేను చెప్పేది ఏంటంటే తప్పు తెలుసుకుందా? లేదు సార్, తప్పు తెలుసుకోలేదు సార్. నాకు తప్పు తెలిసిందని తెలుసుకుందా చెప్తున్నా అంతే సార్. ఆ రోజు తను స్నానంకి వెళ్ళకపోయినా లేదా తన ఫోన్ నేను చూడకపోయినా ఈ తప్పు ఇప్పటికి కూడా నాకు తెలిసేది కాదు కదా సార్. నా కళ్ళకి ఇంకా గంతలే ఉండేది కదా. పవన్, నేను ఎవరో నీకు తెలుసు, బహుశా నా గురించి నువ్వు వినే ఉంటావు. నేను ఇక్కడ 2 things నాన్న, ఒకటి తప్పు చేయటం, రెండోది నీకు చెప్పటం, 2 అంశాల కింద చూద్దాం. ఇక్కడ ఏంటంటే రెండిటిని ఒకే బుట్టలో వేస్తే కనుక ఆ అమ్మాయి డబుల్ క్రైమ్ చేసినట్టు అవుతుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే తప్పు చేసి బయటపడినటువంటి ఒక ఆడపిల్ల ఇది అంచెలంచెలుగా ఎదిగినటువంటి అంశం. ఒకటి, ఈ ఆంటీలో అక్కలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వెళ్ళటం, వెళ్ళిన తర్వాత పేకాట వరకు వెళ్ళటం, ఎక్కువ డబ్బులు పోయినాయి. అక్కడి నుంచి ఈ అమ్మాయి పిచ్చితనం అనేది మొదలుపెట్టింది. ఉద్యోగం మానేసి పేకాట ఆడటం ఇంకా తప్పు, బంగారం తాకట్టు పెట్టడం అనేది తప్పు, అంచెలంచెలుగా తప్పులు. వెరీ టిపికల్ సినారియో. పేకాట ఆడేటటువంటి వాళ్ళ యొక్క మత్తు, అంత ప్రేమించుకున్నటువంటి భర్త మళ్ళీ నన్ను స్వీకరించలేడని చెప్పి తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోయి ఆఖరికి ఒక మంచి అమ్మాయి ఏ తప్పు అయితే చేయకూడదు ఆ తప్పు చేసేస్తుంది ఈ అమ్మాయి. నాకు అదే మాట, ఇంత అప్పు అయింది, ఇలా జరిగింది, నాది తప్పు అని చెప్పేసి ఆ రోజే అనంటే నేను ఎవరి కాల్లో పట్టుకొని తీసుకొచ్చి అప్పు కట్టేసేవాడిని కదా సార్. ఈ రోజు నాడు నువ్వు చేసే జలసాలన్నీ చేసి
నన్ను ఇబ్బంది పెట్టొద్దని ఎలా అనుకుంటారు సార్? వాళ్ళ అమ్మ వాళ్ళకి డబ్బులు కావాలి అన్నప్పుడు గోల్డ్ పెట్టి ఇచ్చా అని చెప్పేసి నాకు చెప్పిన మాట అది. అలా ఇచ్చినప్పుడు నేను తప్పుగా అనుకోను, కానీ ఇలా పోగొట్టుకున్నాను నా తెలివి లేక అని చెప్పేసి అంటే నేను తప్పుగా అనుకుంటానా సార్? పవన్, వన్ థింగ్, నాకు మాటలు లేవు. ఎందుకంటే కనుక నీకు ఒక ముళ్ళు కాదు చాలా ముళ్ళు కూర్చుకున్నాయి. అప్పుడే చెప్పుంటే సింపుల్గా అప్పు తీర్చి ఉండేదానండి. శీలాన్ని తాకట్టు పెట్టి అప్పు తీర్చవలసిన అవసరం లేదు అని నువ్వు అనేటటువంటి మాటలకి నా నోరు జిప్పుడు ఏం చేయలేను నేను. సార్ ఈ 6 నెలల్లో తనకి ఎంత హెల్త్ బాగాలేకపోతే తనకి ఎన్ని సేవలు చేసుకున్నాను, తనని ఎలా చూసుకున్నాను, వాళ్ళ అమ్మ నాన్న ఎన్నిసార్లు ఇంటికి వస్తే వాళ్ళని ఎలా చూసుకున్నాను ఒకసారి అడగండి సార్. ఆ రోజు కూడా నా ప్రేమ కనిపించలేదు సార్ తనకి. పవన్ బాబు, ఆ అమ్మాయిని సమర్థిస్తున్నట్టు మాట్లాడటం కాదు, కానీ ఈ 6 నెలల పాటు ఆ అమ్మాయికి ఉన్నటువంటి సందిగ్ధ పరిస్థితి ఏంటి? భయం వర్సెస్ బాధ. భయం దేనికి? చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు. బాధ దేనికి? చెప్పకపోవటం వల్ల లోపల లోపల కుంగిపోవటం అనేటటువంటి బాధ. చెప్పు 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 అని అంతరాత్మ అడుగుతూనే ఉంటుంది. ప్రశాంతి చెప్పేస్తే అయిపోతుంది. కానీ ఇంకో సైడ్ నుంచి ఇంకొక మనసు ఏమంటా ఉంటుంది, చెప్తే కనుక ఇదివరకటి ప్రేమ మళ్ళీ నీకు దక్కదు, నువ్వు చెప్పినందుకు అతను ఏమి గర్వపడ్డు చీతు అని ఉమ్మేసి బయటకు పంపిస్తాడు అనేటటువంటి భయం. ఈ బాధ భయం వల్ల తను ఏం చేస్తుందంటే మీకు చెప్పకుండా దిగమింకుంది. మీరు ఎక్కడ కూడా తనకు బాగాలేనప్పుడు సేవ చేయలేదనో ఇంకోటి ఎక్కడ కూడా మీ గురించి కంప్లైంట్ చేయలేదు. మీ గురించి కంప్లైంట్ చేయడానికే లేదు, అప్పుడు లేదు ఇప్పుడు లేదు. చేసేదైతే మనకి కాల్ చేయదు కదా. అతనికి చెప్పలేదని ఇప్పటికి ఫీల్ అవుతున్నాడా, లేదా అది ఇంకా కంటిన్యూ అవుతుందనే ఆలోచనలో ఉన్నారా అతను? అది క్లారిటీ రాలేదు. అది ఒక్కసారి చెప్పు మా నువ్వు ప్లీజ్. లేదు మేడం, అది కంటిన్యూ అవుతుంది మేడం, అది కంటిన్యూ అవుతుందనే అనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమించిన 3 సంవత్సరాల పాటు 4 సంవత్సరాల పాటు కాపురం చేసినటువంటి అమ్మాయి గురించి నీకు అంతే అర్థమైందా అన్న? సార్ అదే 3 సంవత్సరాల్లో నాతో కలిసి ఉన్నది సార్. నా గురించి అప్పుడు కూడా అర్థం కాలేదా సార్? నేను ఇక్కడ తలదించుకుని బాబు అని అడగటం తప్ప ఇంకేమీ చేయలేను. నేను ఇక్కడ 100కి 200 మార్కులు పడిపోయినాయి నీకు. నువ్వు ఏం ఆలోచిస్తే అది. ఆ భిక్ష అమ్మాయికి పెడతావా పెట్టవా ఒక్కసారి ఆలోచించు. నాకు ఫ్యూచర్ లో కూడా ఇదే కంటిన్యూ అవుతుందేమో అని భయం అవుతుంది సార్. ఈ రోజు నాడు పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది సార్. రేపు పొద్దున పిల్లలు బాధ్యత అన్ని ఉంటాయి కదా సార్. అవకాశం ఇవ్వు పవన్ ప్లీజ్. కావాలంటే నా ఫోన్ తీసేసుకో, నేను ఎక్కడికి వెళ్ళను. నన్ను ఇంట్లోనే పెట్టి తాళం వేసి నువ్వు పనికి వెళ్ళిపో. నేను ఎక్కడికి వెళ్ళా, ఇంట్లోనే ఉంటాను. నాకు నువ్వు కావాలి పవన్ ప్లీజ్. ఒక్క అవకాశం. ప్రశాంతి, ఒక్క నిమిషం తల్లి. విరిగిపోయినటువంటి గుండెలు నీ ఏడుపు వల్ల ఇప్పుడు నువ్వు ఒక సింపుల్ అతనితో కలవకపోతే నాకు చావు తప్ప ఇంకో దారి లేదంటున్నాడు. అతను ఏంటంటే నీతో కలిసినా చచ్చిపోతాడు, కలవకపోయినా చచ్చిపోయేటట్టున్నాడు. కలపకపోతే ఎందుకు చచ్చిపోతాడు అంటే కనుక ఎందుకంటే తన ప్రేమ ఇలాగా ఇదయింది కాబట్టి ఆ ఆలోచనతో అతను బ్రతకలేనటువంటి పరిస్థితి. కలిపిన ఎందుకు చనిపోతాడు అనేటటువంటి ఆలోచన ఇదేంటి? నేను ఇంతగా ప్రేమించినటువంటి ఈ అమ్మాయితోనే నేను కాపురం చేసి జీవితాన్ని ముందుకే తీసుకెళ్లేదని. అది ఆ క్షమాగుణం అనేది అతనికి మనసులో వచ్చి రావాలి అంతే తప్ప ఇప్పుడు పూర్తి మార్పు, కంప్లీట్ మార్పు అనేది రావాలి. డాక్టర్ గారు నేను లేకపోతే నువ్వు బలవంతం చేస్తే రాదమ్మా ఇది. పవన్ మీరేమంటారు? మేడం నాకు ఇప్పుడైతే నాకు తనతో లైఫ్ లీడ్ చేయాలని నాకు లేదు మేడం. లేదు, నేనైతే లీడ్ చేయలేను మేడం. పవన్ ప్లీజ్ పవన్, నాకు చాలా ఇష్టం, లేకపోతే నేను చచ్చిపోతా పవన్. అదే ప్రశాంతి, నేను ఏమంటున్నాను, జస్ట్ నేను అంటే నీకు ఇష్టమే, కానీ నువ్వు అంటే నాకు పిచ్చి ప్రేమ. అది నీకు అర్థం కాలేదు. నువ్వు మాట్లాడేసి అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళు, ఇంకా నేను ఉంటానా? ఈ మెంటల్ టెన్షన్ కే నేను ఎక్కడో ఒక దగ్గర పోతాను, అది నాకు తెలుసు. హ్యాపీగా లీడ్ చేయి, నీకు నచ్చినట్టు లీడ్ చేయి. ఇంకా నాది నేను చూసుకుంటా, నీది నువ్వు చూసుకో. పవన్ ఏం మాట్లాడుతున్నావమ్మా? పవన్ అలా కాదు నాన్న, ఇదా సమస్యకి పరిష్కారం? ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది. ఎందుకు తెలుసా? ఈ మధ్యలో ఈ తప్పులు చేయటాలు, తప్పుల మీద తప్పు చేయటాలు ఇవన్నీ తాత్కాలికం, ఇవేం దీర్ఘకాలికం కాదు. నువ్వు ఇందాక అనుకున్నట్టు నాకు నమ్మకం లేదు అంటే కనుక ఆ మాటతో మాత్రం ఏకీభవించున్నాను. ఎందుకంటే నాకు ఉండేటటువంటి అనుభవంలో అటువైపు మాట్లాడేటటువంటి ఆడపిల్ల కానీ అబ్బాయి కానీ వాడు పడేటటువంటి వేదన బట్టి తప్పు అక్కడితో ఆపేరా కంటిన్యూ చేస్తున్నారా అనేది ఆ మాత్రం నేను జడ్జ్ చేయగలను. ఇక్కడ ఓన్లీ ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద పడినటువంటి మచ్చ వల్ల ఈరోజు నువ్వు ఆ అమ్మాయితో కంటిన్యూ అవ్వా అని చెప్పే ఆప్షన్ నీకు ఇస్తున్నాం. కానీ ఆ అమ్మాయి ఇదే యథాయచ్చుగా కంటిన్యూ చేసుకుంటూ ఒక బిజినెస్ పరమైనటువంటి అంశాలను ముందుకు వెళ్ళిపోద్ది అనేటటువంటి నీ మాటను మాత్రం నేను ఖండిస్తున్నాను. ఎలా చెప్పగలరు డాక్టర్ గారు అంటే కనుక అది నా మనస్సాక్షి, నా అనుభవం, నా విశ్లేషణ. దయచేసి ఇరువైపులా నేను చచ్చిపోతాను ఈ చావు అనేటటువంటి పదాలు తీసి పక్కన పెట్టండి. ఎందుకు చచ్చిపోవాలి? ఏమైందని చచ్చిపోవాలి? మీ ఇద్దరి మధ్యన ఈ రోజుకైనా రేపటికైనా ఎప్పటికైనా కాపాడేటటువంటి ఒక బలం, ఒక శక్తి ఉందంటే కనుక అది మీ ప్రేమ. ఇప్పటికీ కూడా ఇద్దరు ఒకే మాట అన్నారు, నాకు ఆ అమ్మాయి తప్పు చేసినా నాకు ఆ అమ్మాయి అంటే పిచ్చి ప్రేమ అని నువ్వు అన్నావు.
ఇంత పిచ్చిగా ప్రేమించినటువంటి నా భర్తను నేను ఎలా వదులుకుంటానని ప్రశాంతి అన్నది. సో ఈ పిచ్చి ప్రేమ ఏదైతే ఉందో ఆ పిచ్చి ప్రేమ ఎప్పటికైనా మిమ్మల్ని, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మిమ్మల్ని కలుపుతుందనే నమ్మకం నాకు. నేను ప్రశాంతికి ఒక్కటే చెప్తున్నానమ్మా, చచ్చిపోతాను అనే పదం వాడను, ఇలా చిటికేస్తే మంత్రంలాగా పవన్ నా ఎదురుగుంటే ప్రత్యక్షం అవ్వాలి అనే ఆలోచన నువ్వు విరమించుకుంటే నేను నీకు చెప్తా. సో ఎప్పుడైతే కనుక ఈ న్యూస్ బయటకు వచ్చిందో ఆ అబ్బాయి ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో ఆటోమేటిక్గా నువ్వు ఏమనుకుంటున్నావు అంటే అది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అతని వరకు వచ్చేసింది కాబట్టి 10 రోజుల్లో అతను మర్చిపోయి 11వ రోజు నా పక్కకు రావాలి అంటే రాలేడు. హీ ఆల్సో నీడ్స్ టైం. నువ్వు 6 నెలలు టైం ఎందుకు తీసుకున్నావు చెప్పు ఈ విషయం చెప్పడానికి నీ భర్తకి? 6 గంటలు 6 వారాలు 6 నెలలు కూడా ఇవ్వా మీ ఆయనకి జీర్ణించుకోవటానికి? నో. ఒకటి ఈ ఎపిసోడ్ లైవ్లోకి వెళ్తే 100కి 90 మంది నా మాటే అంటారు. ఏమండి ఆ అమ్మాయి కావాల్సినటువంటి తప్పులు అన్నీ చేసింది, తప్పులు చేసిన తర్వాత భర్తకు చెప్పుకోవటానికి కారణం ఏంటంటే మీరు చాలా సింపుల్గా చెప్పేశారు, భయం వర్సెస్ బాధ అని చెప్పేశారు అని చెప్పి ఆ అమ్మాయి 6 నెలలు టైం తీసుకుంది. ఈరోజు ఆ మెసేజ్ రాకపోతే కనుక 6 సంవత్సరాల టైం అనేది తీసుకుని ఉండేది. కాలంతో పాటు అన్నీ కరిగిపోతాయి కాబట్టి మఠం అయిపోయింది ఏంటంటే చేతులు దులుపుకుని ముందుకు వెళ్ళిపోయి ఉండేది. ఆ అమ్మాయి ఎప్పుడూ చెప్పుండేది కాదు. మరి అది అన్యాయం కాదండి ఆ అబ్బాయినని ఖచ్చితంగా అందరు నన్ను నిలదీస్తారు. ఏ కారణం చేత నువ్వు 6 నెలలు టైం తీసుకున్నావు? భర్త వెళ్ళిపోతాడేమో, బంధం తెగిపోద్దేమో అని భయంతో. ఈరోజు 6 నెలల టైం మీ ఆయన తీసుకుంటే ఏంటమ్మా ఆలోచించుకోవటానికి, విశ్లేషించడానికి, ఈ బాధను జీర్ణించుకుని బయటకు రావడానికి ఆ మాత్రం సమయం కూడా ఇవ్వ. అమ్మ అతను నిన్ను వద్దనుకోవట్లేదు, ఎప్పటికీ అతని మనసులో నువ్వు ఎప్పటికీ ఉన్నావు. ఇందాక ఒక మాట అన్నాడు, ఇప్పటికైతే ఆ అమ్మాయి గురించి ఆలోచన నాకు రావట్లేదండి, మేమిద్దరు కలిసి ప్రయాణం చేయటం అనేటటువంటిది జీర్ణించుకోలేకపోతున్నాను అన్నాడు. ఇప్పటికీ అన్నాడు, ఎప్పటికీ అనలేదు. నా తప్పు నేను అంగీకరిస్తున్నాను, ఎటువంటి శిక్ష కన్నా రెడీయే, నా భర్తను నాకు ఇప్పించండి, మా ఇద్దరిని కలపండి, కలిపిన తర్వాత ఏదైనా చేయండి అనేటటువంటి మాట అంది. పూర్తి స్థాయిలో ఆమె పశ్చాత్తాపం పొందుతుంది. ఆ పశ్చాత్తాపానికి నువ్వు జాలిపోయి వెన్నపూసలాగా కరిగిపోయి ఆ అమ్మాయితో కలిసి వెళ్ళిపోమని నేను చెప్పట్లేదు. నువ్వు ప్రస్తుతానికి ఎస్సా నో అనేటటువంటి మాట మాట్లాడద్దు, కొంత సమయం తీసుకో. ఎందుకంటే ఏ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, ఏ కల్చర్ యాక్సెప్ట్ చేస్తుంది, ఏ దేశం యాక్సెప్ట్ చేస్తుంది? ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇటువంటి పనిని. గతం గతహా కదండి, ఇప్పుడు మారిపోయినంటే కనుక ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో కాబట్టి ఆ అమ్మాయికి తగ్గవలసినటువంటి గాయం తగిలింది, నువ్వు వేయవలసినటువంటి శిక్ష ఆల్రెడీ వేయటానికి నువ్వు రెడీ అయ్యావు కాబట్టి అంతటితో అది ఆపేసి నెంబర్ 1. నెంబర్ 2, ఏదో కారణం చేత ఆ అమ్మాయి తన జీవితాన్ని తను కొనసాగిస్తుంది, తన ఉద్యోగం తను చేసుకుంటుంది, తన జీవితం తను ముందుకు వెళ్తూ ఉంటుంది. దయచేసి ఆ అమ్మాయిని మాత్రం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉండమనేటటువంటి ప్రయత్నం చేయొద్దు. మీరిద్దరు కలిసి ఉంటున్నట్టుగానే నటించండి కొంతకాలం. నా విన్నపం, ఇద్దరి యొక్క ఇమోషన్స్ చల్లబడాలి. ఎప్పుడైతే ఇమోషన్స్ చల్లబడతాయో ఆలోచన అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ బాధ ఏదైతే ఉందో, నీకు ఆ అమ్మాయి మీద ఉండే ప్రేమ వర్సెస్ ఆ అమ్మాయి చేసినటువంటి తప్పు వర్సెస్ ఆ అమ్మాయి నీ దగ్గర గోప్యంగా దాచినటువంటి ఈ 3 అంశాలు కాలం ఎలాగ వీటిని పరిష్కరిస్తుంది అనేది వెయిట్ చేసి చూడవలసినటువంటి అవసరం ఉంది. వీటన్నిటి మధ్యన ఒక హోరాహోరీ పోటీ జరగబోతుంది రానున్న రోజులు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నీ భార్య ఎలా మారుతుంది అనేటటువంటిది నీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎలాగన్నది కూడా నేను చెప్తాను. మీరిద్దరూ ప్రతి 2 వారాలకు కానీ వారానికి ఒకసారి కానీ నా దగ్గరికి రండి. ఇది నేను ఏం మాట్లాడను, ఎవరు మాట్లాడవలసింది వాళ్ళు మాట్లాడతారు, ఎవరు చెప్పవలసింది వాళ్ళు చెప్తారు, ఎవరు ఏమేం చేస్తున్నారు అనేటటువంటిది అది. ఆ అమ్మాయి మీద నువ్వు ఎటువంటి ట్రాకింగ్ చేసుకుంటావో చేసుకో. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ నేను చచ్చిపోతాను, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ నేను చచ్చిపోతాను అన్నారు కాబట్టి ఇక ప్రేమ అనేటటువంటిది ఉంది కాబట్టి ఆ ప్రేమ ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా మిమ్మల్ని కలుపుతుంది, గత స్మృతులను తీసేస్తుంది, జ్ఞాపకాలను తీసేస్తుంది అని ఒక చిన్నపాటి నమ్మకంతో ఈ సలహా సూచన ఇచ్చేటటువంటి ధైర్యం చేస్తున్నాను. 6 నెలల తర్వాత కూడా ఇదే అభిప్రాయం, ఇదే ఆలోచన, ఇదే వాడి వేడి ఉంటే కనుక ఎవరి దారి వాళ్ళు చూసుకోండి. ఎందుకంటే అంతకాలం ఉండేటటువంటి వాడి వేడి జీవితాంతం ఉంటుంది పవన్. సో అప్పుడు మిమ్మల్ని కలపటం కూడా వ్యర్థం. అంటే సింపుల్గా చెప్పాలంటే పెద్దలు అంటారు కదా, టైమ్ ఈజ్ ద బెస్ట్ హీలర్ అని. కాలం అన్నిటికీ పరిష్కారం చెప్తారు. ఏమంటా పవన్? లేదు కాదు కూడదు, 6 నెలలు ఏంటి 6 నిమిషాలు కూడా నేను టైం ఇవ్వను అని నువ్వు అన్నా దానికి కూడా మేము నో చెప్పలేం. అంతే కదా, మీదేనండి డెసిషన్ అయితే పూర్తిగా మీదే. అమ్మ నువ్వు బలవంతం పెట్టొద్దమ్మా ప్రశాంతి ప్లీజ్. అతన్ని డెసిషన్ తీసుకొని అప్పుడు అది నీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే మేడం, మీరు చెప్పినట్టు నాకు కొంచెం టైం ఇవ్వండి. సూపర్ సూపర్. తర్వాత ఇంకొక విషయం అండి, ఈ అమ్మాయికి వేరే అతను సారీ పవన్ ఉన్నారు మరి అదే ఫొటోస్ ఇచ్చి అది ఎస్ మనం మరి సైబర్ క్రైమ్ని కూడా మనం అప్రోచ్ అవుదామమ్మా. దాని గురించి నువ్వైతే భయపడాల్సిన అవసరం లేదు, అంతే కదా కళ్యాణ్ గారు? అంటే ఏంటంటే ఎటువంటి వెబ్సైట్లో ఉన్నా ఎటువంటి ఫోన్లో ఉన్నా ఎవరైనా కూడా ఇది కావాలని ఒక విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేసినా అలాంటి వాళ్ళందరినీ కూడా మనం నియంత్రించడానికి సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇద్దామమ్మా మనం. ఓకే, నీ ఫోన్ నెంబర్ అర్జెంట్గా మార్చేసి.
నీ ఫోన్ నెంబర్ కూడా అర్జెంటుగా మార్చాలి. ఎస్. సో ఎవరికి వారు సపరేట్గా ఉండండి అమ్మా, కాలమే నిర్ణయిస్తుంది. ఇంతకు మించి అసలు మాట్లాడేది లేదు, చెప్పేది లేదు. ఉండాలా విడిపోవాలా అనేటటువంటి నిర్ణయం ఈ నిమిషం ఈ రోజు తీసుకోవద్దు. మనం వేచి ఉందాం, ఎవరి బాధ వాళ్ళు చల్లారిన తర్వాత అప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని ఏకీభవిద్దాం. ఓకేనమ్మా? ఓకే సార్. రైట్. పవన్ ఓకేనండి? ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. నేనైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్తానండి. చాలా ఎందుకంటే ఎంత మెచ్యూర్డ్గా మీరు ఆలోచించి ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడారు అంటే, డాక్టర్ గారు చెప్పిన ప్రతి మాటని అంగీకరించారు. దీంతో పాటు ఇంతకు ముందు మీ వైవాహిక జీవితం మొదలైనప్పటి నుంచి ఆ అమ్మాయితో మీకున్న రిలేషన్ ఒకసారి గుర్తు చేసుకోండి ప్లీజ్. ఓకే? నెవర్ యూజ్ ద వర్డ్ డెత్ ఆర్ సూసైడ్. ఓకే? బీ హోప్ఫుల్. ఎస్, బీ హోప్ఫుల్, పాజిటివ్. ఓకే అమ్మా. ఓకే. అంటే ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి రియలైజ్ అవ్వకుండా ఉండుంటే విడగొట్టడం చాలా ఈజీ మేడం. రియలైజ్ అయ్యింది కాబట్టి పవన్ ఇంకొక అవకాశం ఇవ్వమంటున్నాం. ఆ అవకాశం కూడా ఇమీడియట్ గా ఇవ్వద్దు, నీకు కావాల్సినంత టైం తీసుకుని నీకు ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందో, నా భార్య మారింది, తెలియకుండా తప్పు చేసిందనే నమ్మకం నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడే కలవండి అని అన్నాను. బహుశా అందమైన జీవితంలో ఎలాంటి డెసిషన్ తీసుకోకుండా వాళ్ళకే వదిలేసింది ఎపిసోడ్ అంటే ఇదే వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్. అవును మేడం, కరెక్ట్. రైట్ అండి. నమస్తే. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్.